నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? గణానాన్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి ధీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 9866044439. పొంతనలు తర్వాత ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా, ఏ సమస్య అన్నా సరే పరిష్కారం చూపించబడుతుంది. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చాలా చక్కని వివాహ పొంతన కోసం, వివాహ వధువరుల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గురువు చూస్తే ద్వితీయంలో, తృతీయంలో కుజుడు, చతుర్థంలో చూసినట్లయితే బుధచంద్రుల సంగమం, పంచమంలో రవి, షష్టమంలో కేతువు శుక్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏకాదశంలో శని భగవానుడు వక్రగతిన, ద్వాదశంలో రాహువు. మేషరాశి వారికి ఈ మాసం ఉండేటటువంటి విషయం ఏమిటంటే కనుక 3/2 వంతులు విజయభేరి మోగిస్తారు అనే విషయాన్ని నేను చాలా సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక్క వంతు మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు, కానీ తప్పనిసరిగా అన్ని విషయాల్లోని కూడా వ్యాపారం చేసినా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, ఏదైనా పాత్రికేయ మిత్రులైనా అందరికీ కూడా అన్ని విధాలా కూడా చక్కగా నడిచేటటువంటి నెల ఈ సెప్టెంబర్ నెల. ఆ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండండి. అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం మీరందరూ కూడా కొన్ని రుణాలు కూడా తీర్చేస్తారండో. చాలా జాగ్రత్తగా వినండి. రుణాలు చెల్లుబాటు చేయడానికి మీరు సంకల్పం చేస్తారు. దానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితి మీకు వస్తుంది. అందువలన రుణాలని మీరు చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలందు అన్నింటా కూడా మీ యొక్క సమయస్ఫూర్తి, మీ లౌకిక వాదనలో లౌక్యంగా మెలగడం వల్ల మీకు విజయాలు అనేవి లభించడం ఈ నెలలో మీకు వస్తాయి. అందువలన దానికి కూడా మీరు సంతోషంగా రెడీ అవ్వండి. తర్వాత ముఖ్యంగా మీ ఇంట బయట కూడా మీరు గెలవడం వల్ల కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఈ మాసంలో మీకు మంచి పేరు వస్తుందండి. ఆ విషయంలో కూడా సంతోషమే కదా. అలా చెప్పాలంటే కనుక ఉద్యోగాలందు కానీ, వ్యాపారాలందు కానీ, ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మనకి మీరు చెప్పినటువంటి సలహా సూచనల వల్ల కూడా మంచి ప్రయోజనాలు అవతలి వాళ్ళు పొంది మిమ్మల్ని చాలా అంటే ఏమిటంటే ఇదివరకు మనల్ని పట్టించుకొని వాళ్ళల్లా మనల్ని చాలా చక్కగా వాళ్ళు పొగుడుతారనమాట. ఏమని, మీ వల్ల మేము ఉపయోగపడ్డాము, మేము బాగుపడ్డాము అని చెబుతూ ఉంటారు. దానివల్ల కూడా మనకు ఆనందమే కదా. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు ముందడుగు వేస్తారు. ఇదివరకు అనుకుని పక్కన పెట్టేసిన సంబంధం వాళ్ళే ఫోన్ చేసి
మీతో మాట ముచ్చట కోసం వస్తామని చెప్పడం అని కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. అందువల్ల దాని గురించి కూడా చింత వద్దు. శుభకార్యాలు నిశ్చయం కూడా అవుతాయండోయ్. అంటే ఏమిటి, పలానా రోజు అని అనుకోకుండా లీలగా అనుకోవడం అనేది, కాగితం మీద పెన్ను మీద పెట్టకుండా, కాగితం మీద పెన్ను పెట్టి రాసుకోకుండా అలా నిశ్చయం అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ జనవరి నెలలో. విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా ఒక శుభవార్త. విద్యార్థులు ఇంకాస్త ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చదువులో ఎదుగుతారు. అదేవిధంగా నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదిస్తారు. తర్వాత మనం చెప్పుకునేది ఏమిటంటే అద్భుతంగా ఉంది నెల అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు చాలా చక్కని అదృష్టవంతులు. ఇంకా మరింత గొప్పగా ఉండడానికి కానీ మీరు చేయాల్సింది ఒక్కటేనండి, విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉండండి. తర్వాత ఏమిటంటే కనుక వింటూ ఉండండి. అదే కాకుండా బుధవారం పూట గరికతో వినాయకుడికి 21 సార్లు ఓం గం గణపతే నమః అని సమర్పించి చక్కగా లడ్డూ ప్రసాదాన్ని గణపతికి నివేదించి 10 మందికి పంచండి. తప్పనిసరిగా బుధవారం పూట పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.